హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో తెలంగాణలో మనకి 3 పథకాలైతే రద్దు అవ్వబోతున్నాయి. ఆ పథకాలకి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. ఆ 3 పథకాలేంటి, ఎప్పటినుంచి రద్దు అవ్వబోతున్నాయి, గతంలో ఆ పథకాల పేర్లేంటి, ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసేవాళ్ళు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఆ న్యూస్ కనుక చూసినట్లయితే తెలంగాణలో మొదటి పథకం వచ్చేసరికి బీసీ బంద్ అయితే నిలిపివేశారు. బీసీ బంద్ గతంలో రన్ అయితే చేయడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి ఈ స్కీమ్ని అయితే పూర్తిగా రద్దు చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దీని స్థానంలో కాంగ్రెస్ మరొక కొత్త పథకం అయితే తీసుకురావాలని చెప్పేసి ఆలోచన అయితే చేయడం జరుగుతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 2 రోజుల్లో 2 గ్యారంటీలు అమలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 100 రోజుల్లో మనకి మిగతా 4 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. చేసిన విషయం మనకి తెలిసిందే. ఇంకా నెక్స్ట్ మనకి కాంగ్రెస్ అయితే మిగతా 4 గ్యారంటీలు అయితే ఖచ్చితంగా 100 రోజుల్లో కంప్లీట్ చేయబోతుంది. ఇప్పుడు మనకి బీసీ బంద్ అయితే పూర్తిగా మనకి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అక్కడ చాలా వరకు అవకతవకలు జరిగాయి. దీనివల్ల నష్టం జరుగుతుంది. అందుకని ఈ స్కీము గందరగోళం సృష్టించింది. అందుకనే దీన్ని ఆపేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక పథకాన్ని కూడా మేము తీసేయబోతున్నాం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. ఆ పథకం పేరు కూడా చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక పథకం పేరు వచ్చేసరికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనకి గృహలక్ష్మి పథకం రద్దు. సో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రద్దు చేసింది. దీని స్థానంలో అభయస్థం పేరుతో కొత్త పథకాన్ని అయితే అమలు చేయనుంది. ఈ పథకం కింద 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. అయితే ఈ పథకం నేపథ్యంలో గృహలక్ష్మి పథకంతో పాటు లబ్ధిదారులు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. ఎందుకంటే ఈ పథకం పేరుతో ఏదైతే చేసిందో దీని స్థానంలో అభయవస్తం పేరుతో కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. గృహలక్ష్మిలో తీసుకున్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇన్వాలిడ్, అంటే మనకి ఇచ్చిన 100 అప్లికేషన్స్లో 80 అప్లికేషన్స్ అనర్హులు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అందుకనే ఈ పథకాన్ని తొలగిస్తున్నట్లయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొక పథకం వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్లు. సో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పూర్తిగా రద్దు చేయబోతున్నట్లు ఇక్కడ రావడం జరిగింది. 68,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయనట్లు సమాచారం. సో వీటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన వారిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరికైతే అవసరం ఉంటుందో ప్రజాపాలన అప్లికేషన్లో ఖచ్చితంగా దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఎవరికైతే స్థలం ఉంటుందో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు. ఓవరాల్గా దీన్ని గమనించుకున్నట్లయితే గతంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటినీ మళ్ళీ మేము సరి చేసుకొని ముందుకెళ్తాము. అందుకనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ 3 పథకాలు రద్దు చేస్తున్నట్లు జీవోలు కూడా రావడం జరిగింది. ఒకటి మనకి బీసీ బంధు రద్దు చేయడం జరిగింది. ఇంకోటి గృహలక్ష్మి అప్లికేషన్స్ రద్దు చేయడం జరిగింది. ఇంకోటి డబుల్ బెడ్రూమ్ కూడా అప్లికేషన్స్ రద్దు చేయడం జరిగింది. ఇది మొత్తానికైతే న్యూస్. సో ఫర్దర్గా ఎటువంటి సమాచారం కావాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్ కాంగ్రెస్ నుంచి ఏ పథకం వచ్చినా మేము చెప్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Have a nice day.